ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏడాది పాలనపై 10 టీవీ అందిస్తున్న మెగా ఈవెంట్ షైనింగ్ ఏపీ, స్పాన్సర్డ్ బై నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, కో పవర్డ్ బై ఆర్సీఎస్ఎస్, వివిఐటి యూనివర్సిటీ, ఎస్జీ కన్సల్టెన్సీ సర్వీసెస్. వెల్కమ్ టు షైనింగ్ ఏపీ. దిస్ ఈజ్ సతీష్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, జనసేన, టీడీపీతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఈరోజు షైనింగ్ ఏపీలో భాగంగా మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లో చాలా కీలక మంత్రి, ఆయనే మన కొల్లు రవీంద్ర గారు. ప్రస్తుతం మచిలీపట్నం శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్లో మైనింగ్ అలాగే ఎక్సైజ్ లాంటి కీలక శాఖలను ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు. నమస్తే సార్, కొల్లు రవీంద్ర గారు. ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఎలా ఫీల్ అవుతున్నారు సార్? ఏడాది అయిపోయింది ఆల్రెడీ. విధ్వంసానికి ఫుల్ స్టాప్ పెట్టి అభివృద్ధికి, సంక్షేమానికి పట్టం కట్టిన రోజు కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. నిజంగా ప్రజలు 5 సంవత్సరాలు పడినటువంటి కష్టం, అలాగే ఈ రాష్ట్రంలో అరాచకాలని ఏ రకంగా ఉన్నదని మనం చూసాం. అభివృద్ధి లేదు, భయంతో బతికినటువంటి సందర్భాలు ఉన్నాయి. అక్రమంగా కేసులు పెట్టడం, దాడులు చేయించడం, అలాగే ఆస్తులను ధ్వంసం చేయటం, ఇవన్నీ కూడా మనం గత 5 సంవత్సరాలు చూసాం. కానీ ఎప్పుడు ఎక్కడా ఇవ్వనంత మ్యాండేట్, 94% మ్యాండేట్ ఇచ్చి 170 స్థానాలకి 164 స్థానాలు గెలిపించిన ఘనత ఒక ఆంధ్ర రాష్ట్ర ప్రజలదే. నిజంగా మనస్ఫూర్తిగా మరి తెలుగువారి యొక్క వాళ్ళ యొక్క రాజకీయ పరిణతి కానీ ఏదైనా కానీ స్పష్టంగా కనపడింది. ఎవరు ఊహించినంత మెజార్టీలు ఇచ్చారు. నిజంగా ఈ ఏడాది కాలం శాంతం, పూర్తిగా రాష్ట్రం అణగారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్ని వర్గాలు కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క విజన్తో, గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కష్టంతో ఇవాళ ఒక ట్రాక్లోకి తీసుకురాగలిగాం. దానికి అటు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ కూటమి కూడా ఇవాళ సపోర్ట్ చేయటం, రాష్ట్రానికి ఆగిపోయినవన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు పోలవరం పనులు ట్రాక్లో పెట్టగలిగాం, అమరావతి ట్రాక్లో పెట్టగలిగాం. ఇవాళ ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటూ ఇచ్చినటువంటి సూపర్ 6 కూడా దాదాపు ఇప్పుడు 70% మేము ఇవాళ అందించాం. ఇంకా మిగిలినవి కూడా 2-3 నెలల్లో కంప్లీట్ చేయాలని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని కష్టాలున్నా, ఇబ్బందులున్నా పేదవారికి మనం అందించాల్సినటువంటి కార్యక్రమాలు చేసుకుని ముందుకెళ్తున్నారు. నిజంగా ఇది ఈ సంవత్సర కాలం అనేది ఖచ్చితంగా ఒక గుడ్ స్టార్ట్గా మనం చెప్పచ్చు. రైట్. అంటే మీరు ఇచ్చిన సూపర్ 6 హామీల పైన ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినం అని ఒక పిలుపునిచ్చింది. దానిపై మీ కామెంట్ ఏంటి సార్? జగన్ రెడ్డి ఒక వెన్నుపోటుకి పితామహుడు. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇంకా కుటుంబం గురించి చెప్పాలంటే సొంత బాబాయినే హత్య చేసి అది కూడా చంద్రబాబు గారి మీద వేయాలని ప్రయత్నం చేయటం, అట్లాగే తల్లిని చెల్లిని తరిమేయటం, ఇవన్నీ వెన్నుపోట్లు కదా. ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించిన నాయకత్వాన్ని అణిచేయాలని చెప్పి ఆ రోజు బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడవడానికి చేసినటువంటి ప్రయత్నాలు, తోట చంద్రయ్యని కానీ మానాంటి నాయకులు, బీసీ నాయకులు అనేక మందిని జైలు పాలు, అచ్చెన్నాయుడు గారిని, యనమల రామకృష్ణ గారిని, మీ పైన కూడా హత్య కేసు పెట్టారు కదా. హత్య కేసు పెట్టిన 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉంచారు. అది వెన్నుపోటు కాదా బీసీలకి? అలాగే ఎస్సీ సోదరులు, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ విశాఖపట్నంలో ఏం చేశారు? పిచ్చాన్ని చేసి దళితుడాన్ని కూడా చూడకుండా వెన్నుపోటు పొడిచారు. అట్లాగే సుబ్రహ్మణ్యం డ్రైవర్ని, అనంతబాబు అనే ఎమ్మెల్సీ హత్య చేసి డోర్ డెలివరీ చేశారు. పథకాలన్నీ కట్ చేశారు. ఇదంతా వెన్నుపోటు కాదా? ఇవాళ కేవలం వాళ్ళు చేసినటువంటి అవినీతి కార్యక్రమాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఇవాళ ఎక్సైజ్లో చూసాం. అవును, పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుని పేద ప్రజల ప్రాణాలని మరి గాలికి కలిపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ స్కామ్లు భారతదేశంలోనే ఇంత పెద్ద స్కామ్ లేదు. ఇప్పుడు ఢిల్లీ స్కామ్ జస్ట్ ఒక చిన్న పీనట్ లాంటిది. ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ మనం ఎక్సైజ్లో చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి, ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఇవన్నీ వస్తున్న దాంట్లో ప్రజల దారి మళ్లించడానికి, ఆలోచన మళ్లించడానికి మాత్రమే ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఇవాళ ఇన్వెస్ట్మెంట్లు వస్తున్నాయి దేశానికి, భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యంగా
ముఖ్యమంత్రి గారి కృషితో అన్ని కంపెనీలు వెళ్ళిపోయినటువంటి వద్దు అనుకో ఆంధ్ర రాష్ట్రం వద్దురా అన్న కంపెనీలు తిరిగి వస్తాయి. ఇవాళ ఇన్వెస్ట్మెంట్ వస్తున్నాయి, వేల కోట్లు లక్షల కోట్లు వస్తున్నాయి. ఇవాళ కేవలం వాళ్ళు మళ్ళీ బెదిరించడానికి అధికారులను బ్లాక్మెయిల్ చేయటం, అధికారులను పట్టుకుని నీవు గొడ్లోడ తీస్తారని చెప్పి మాట్లాడతా అంటే ఏంటి విధానం ఏంటి? గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి ఏం సంకేతం పంపుతున్నారు? ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్న వ్యక్తిని రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టారు. ఇవాళ మళ్ళీ ఏదో సాధించడానికి, ఏదో ప్రజల్ని మోసం చేయడానికి, మళ్ళీ వాళ్ళ కేసు నుంచి బయటపడటానికి ఇలాంటి చీప్ రాజకీయాలు ఆడుతున్నారు తప్ప ఇందులో వేరే ఏం లేదని నేను భావిస్తాను. అంటే కొల్లు రవీంద్ర గారు 2014లో మీరు గెలిచారు, తొలిసారి మీరు క్యాబినెట్ మంత్రి అయ్యారు, అదొక పార్శ్యం. ఈసారి తిరిగి గెలిచారు, ఈసారి మీ జిల్లాలో మీరే ఒక రకంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీకే ఆ క్యాబినెట్ బెర్త్ అనేది దక్కింది. నమ్మకం మేము పార్టీ మీద, మాకు ఇంకా వేరే ఆలోచన లేదు. తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఒక సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి పార్టీ. అసలు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం కూడా అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాలు, వాటిని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పార్టీ అధ్యక్షుడిగా వారు తీసుకెళ్ళినటువంటి ముందుకు తీసుకెళ్ళిన విధానం, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఇవన్నీ కూడా మాకు పార్టీ మీద ఒక కమిట్మెంట్, ఒక నమ్మకం. పేద ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కిలో బియ్యం ₹2 పథకం కానీ ఇవన్నీ చూసాం. ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సంక్షేమం భారతదేశం వాళ్ళతో మోడల్గా తీసుకున్నారు. ఇవాళ అట్లా పార్టీ పట్ల కానీ అంకిత భావంతో పనిచేసాం. పార్టీని అధికారంలో తీసుకురావడానికి అనేక కష్టాలు, ఇబ్బందులు పడ్డాం. తప్పకుండా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఎప్పుడు గుర్తింపు ఉంటుంది. మరి 1999లో కూడా మామయ్య గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయితే మంత్రిగా ఆయన ఇంట్లో కూర్చుంటే బాబు గారు పిలిచి మంత్రి పదవి ఇచ్చారు. అవును, కొల్లు రవీంద్ర గారు మీరు అన్నారు కీలక బాధ్యతలని. ఈ ఏడాదిలో వార్తల్లో ఉన్న డిపార్ట్మెంట్లు మీరు 2 మెయిన్, ఒకటి మైనింగ్, 2 ఎక్సైజ్. అంటే ఈ మద్యం స్కామ్కి సంబంధించి ఆల్రెడీ కీలక అధికారులు అరెస్ట్ అయినంత వరకు వచ్చింది. అంటే ఇది ఇక్కడతో ఆగుతుందా, లేదంటే భవిష్యత్తులో సంచలనాలు ఏమైనా నమోదు కాబోతున్నాయా? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ మా యొక్క పార్టీ విధానం కానీ డెమోక్రటిక్గా ఉండటం, డెమోక్రసీగా వెళ్ళాలి, ప్రజాస్వామ్యబద్ధంగా తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, తప్పు చేయని వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మేము దాంట్లో వాళ్ళని టచ్ చేసేది ఉండదు. ఇవాళ వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగవతం అన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇప్పుడు సోకాళ్ళు వైఎస్ఆర్ పార్టీ నాయకులే చెప్తాను ఎక్కడెక్కడ ఎంతెంత స్కామ్స్ జరిగినాయి అనేది సోకాళ్ళు ఏటూనే చెప్తాను. ఇట్లా ఎంక్వైరీ జరుగుతుంది, మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది. ఇన్ని వేల కోట్లు ఎలా బంగారం కొంటారు ఇవన్నీ కూడా వస్తాయి ఆటోమేటిక్గా. పూర్తిగా అది ఎంక్వైరీలో ఉంది కాబట్టి ఆల్రెడీ సిట్ వేసాం, సిట్తో పాటు ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయింది. డెఫినెట్గా ఇందులో ఎవరైతే బాధ్యులై ఉన్నారో అది ఎంతటి వాళ్ళైనా సరే డెఫినెట్గా తప్పించుకోలేరు. అంటే లిక్కర్ స్కామ్లో మాజీ సీఎం జగన్ అరెస్ట్ ఖాయం అన్న చర్చ అయితే బలంగా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తోంది. ఆ శాఖ మంత్రిగా మీరు ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా చెప్తున్నా, మా పార్టీలో మా నాయకుడి యొక్క ఆలోచన కక్ష సాధింపు అనేది ఎప్పుడు ఉండదు, దానికి అసలు తావే లేదు. కాకపోతే తప్పు చేసిన వాడిని బట్టి వదిలే సమస్య లేదు. ఓకే, అది ఎంతటి వాళ్ళైనా సరే వదిలే సమస్య లేదు. ఇక మైనింగ్ సంబంధించి ఆల్రెడీ మైనింగ్ ఎండి వెంకటరెడ్డిని మీరు అరెస్ట్ చేశారు. బట్ మైనింగ్ స్కామ్కి సంబంధించి దర్యాప్తు కొంత మందకోడిగా సాగుతుంది అన్న ఒక చర్చ ఉంది. అంటే అది ఆల్రెడీ విజిలెన్స్కి ఇవ్వడం జరిగింది, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉన్నాయి, వాళ్ళు రిపోర్ట్స్ ఇస్తున్నారు. ఎక్కడైతే ఇప్పుడు శాండ్ కూడా ఇప్పుడు మనం చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో ఏ రకంగా దోపిడీ చేశారు, వందల వేల కోట్లు దోపిడీ చేశారు. అవన్నీ కూడా ఇవాళ శాటిలైట్ గూగుల్ దీంట్లో మనకి వచ్చేస్తాయి. కాకపోతే మనం అప్పుడు స్టార్టింగ్లోనే వాళ్ళు చేసిన దానివల్ల అన్ని సెట్ చేయడానికి ఒక 1 month 2 months మనకు పట్టింది. అవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేసుకున్నాం. ఇవాళ ఫ్రీ శాండ్ అనేది జస్ట్ ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటే ఇళ్ళకి వస్తుంది. ₹1000 మనకి చూస్తే 1400-1500 విశాఖపట్నంలో అమ్మినటువంటి టన్ను శాండ్ ఇవాళ 600కి 500కి వచ్చేస్తుంది, అందుబాటులోకి వచ్చేస్తుంది. ఓకే, అట్లా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం. ఆ రోజున మేము ఏదైతే సెస్క కలెక్ట్ చేసామో ఆయన్ని కూడా తీసేయటం, అట్లాగే ఎక్కడ అందుబాటులో ఉంటే వాళ్ళు తీసుకెళ్ళడానికి వాళ్ళ సొంత కట్టడాలకి వాడుకోమని చెప్పడం, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు దాని మీదే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సిట్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ ఎక్కడెక్కడ ఎంత క్వాంటిటీస్ ఉన్నాయి, ఎంత క్వాంటిటీస్ 14 to 19 మేము ఏ రకంగా చేసాము, 19 to 24 ఎంత క్వాంటిటీస్ వాళ్ళు చేశారు, ఎక్స్పెక్ట్ చేశారు, ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్స్ తీసుకుని వాళ్ళు గవర్నమెంట్కి దాంట్లో కూడా చాలా పెద్ద స్కామ్ ఉంది, డెఫినెట్గా సిట్లో అన్ని బయటకు వస్తాయి. అట్లాగే మిగతా కొన్ని బలవంతంగా దౌర్జన్యంగా లాగేసుకున్నటువంటి కొన్ని మైనింగ్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా వస్తున్నారు, దాని మీద కూడా విచారణ జరుగుతుంది. డెఫినెట్గా దాంట్లో కూడా తప్పించుకోలేరు. రైట్. కొల్లు రవీంద్ర గారు, గత వైసీపీ ప్రభుత్వం ఓటమికి దారితీసిన అంశాల్లో మద్యం పాలసీ అనేది చాలా కీలకం. అది మీరు బలమైన ప్రచారాస్త్రం, ప్రజలు కూడా దాన్ని తీసుకున్నారు.
అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం మార్పు వచ్చింది? అంటే అప్పటికి ఇప్పటికి మీరు తీసుకొచ్చిన మార్పు ఏంటి? మద్యం అమ్మకాల్లో కానీ పాలసీ విషయంలో కానీ? గతంలో కూడా నేను కూడా ఎక్సైజ్ మినిస్టర్గా చేశాను. అవును సార్, అంతకు ముందు కూడా మీరు శాఖ నిర్వహించారు. అవును. అప్పుడు మేము చాలా పారదర్శకంగా షాపులు అలాట్ చేయటం కానీ, అలాగే కొత్త బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్ఫెక్ట్గా అన్నీ ఏదైతే ఇండియాలో దొరికే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి బ్రాండ్స్ అన్ని కూడా అవైలబిలిటీ పెట్టడం, అన్ని రాష్ట్రాలతో కూడా కంటే తక్కువగానే ఈక్వల్గా కానీ తక్కువ కంటేగానే మనం ఆ రోజున ప్రైస్ మెయింటైన్ చేయటం, ఇవన్నీ కూడా పారదర్శకంగా డ్రా తీసి షాప్స్ అలాట్ చేయటం, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా చేశాం. కానీ 1924లో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఒక ఇండస్ట్రీగా తన సొంత కంపెనీ ఇండస్ట్రీగా మార్చేసుకున్నాడు. కంపెనీ ఎలా ఉంటుందని దానికోసమే మొదటి విడతగా అసలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్నే చీల్చేశారు. సెబ్ అని చెప్పి ఒకటి పెట్టేసి, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అని పెట్టి ఒకటి పెట్టేసి డిపార్ట్మెంట్నే చీల్చేసి జస్ట్ ఒక 25% మాత్రమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పెట్టి ఎన్ఫోర్స్మెంట్ లేకుండా చేశారు. తర్వాత షాప్స్ అన్నిటిని కూడా తీసుకెళ్ళి గవర్నమెంట్ షాప్స్ కింద మార్చేశారు. గవర్నమెంట్ షాప్ కింద మార్చేసి వాళ్ళకి కావాల్సిన బ్రాండ్ని ఆ షాపుల్లో పెట్టడం, దాని ద్వారా వాళ్ళు అనుకున్న వాళ్ళకి కావాల్సిన కిక్ బ్యాక్స్ కానీ ఏదైనా కానీ వస్తేనే ఆ బ్రాండ్స్ అవైలబిలిటీ చేయడం. కొన్ని డిస్టరీస్ అయితే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుని వాళ్ళ బ్రాండ్స్నే దాన్ని ప్రొడ్యూస్ చేసి అయ్యో ఆ షాపులో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రైస్ కూడా 3 times పెంచేస్తారు. ప్రైస్ 3 రెట్లు పెంచేస్తారు. ఈ రకంగా అదే కాకుండా ఇల్సిట్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ మనుషులతో పెట్టి అమ్మించేయటం, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పక్క రాష్ట్రాల నుంచి తీసుకురావడం, ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా పొల్యూట్ అయిపోయింది. ఆ పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం వల్ల అదంతా పొల్యూట్ అయిపోయింది. గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయం పోయింది. ఈ చౌకబారు బ్రాండ్స్ పెట్టడం వల్ల మొత్తం ప్రజల ఆరోగ్యం దెబ్బతినేసి చాలామంది చనిపోవడం జరిగింది. మల్టీనేషనల్ బ్రాండ్స్ ఏదైతే ఉంటాయో ఆ బ్రాండ్స్ మొత్తం రాష్ట్రంలోకి రాకుండా వాళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్లు ఇవ్వకుండా వాళ్ళని పూర్తిగా రాష్ట్రం నుంచి తరిమేస్తుంది. ఇటు ఆరోగ్యంగా నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు, ఆదాయపరంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం పోయింది. ఈ రకంగా వాళ్ళు కొల్లగొట్టేశారు, 1000 కోట్లు కొల్లగొట్టేశారు. మేము వచ్చిన వెంటనే మొత్తం ఆ పాలసీని అంతా కూడా స్ట్రీమ్లైన్ చేసి దానికి ఒక సబ్ కమిటీ వేసుకుని, సబ్ కమిటీ ద్వారా డ్రా సిస్టమ్ ఏదైతే షాప్స్కి అలాట్ చేయడం దగ్గర నుంచి సెబ్ను మళ్ళీ తీసుకొచ్చి ఎక్సైజ్లో కలిపేయటం కానీ, ఎన్ఫోర్స్మెంట్ని మనం స్ట్రెంథన్ చేసుకున్నాం. అలాగే వాళ్ళు అన్ని బ్రాండ్స్ పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని బ్రాండ్స్ని కూడా మన రాష్ట్రంలో అవైలబుల్గా తీసుకురాగలిగాం. ముఖ్యంగా ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయాల వల్ల రేట్ ప్రైజింగ్లో మనం చేసిన దాని కారణం వల్ల బార్డర్ డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా గతంలో పక్క రాష్ట్రాల నుంచి మొత్తం అయిపోయింది. ఇవాళ మన మోడల్ చూసి పక్క రాష్ట్రాలు వచ్చి మనం చూస్తున్నారు. తెలంగాణ ఆదాయం పడిపోయింది, కర్ణాటక ఆదాయం పడిపోయింది. మొన్న ఒరిస్సా నుంచి ఒక టీం సెక్రటరీ గారు వాళ్ళ టీం అందరూ వచ్చారు, మీ పాలసీ చాలా బాగుందండి అని చెప్పి వాళ్ళు వచ్చి అప్రిషియేట్ చేసి వాళ్ళు కూడా కొంత స్టడీ చేసుకెళ్ళడం జరిగింది. టోటల్ మనం ఏంటంటే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్, ఏ బాటిల్ ఏ డిస్టిలరీలో తయారవుతుంది, ఎక్కడి నుంచి ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాప్లో దీన్ని సేల్ అయింది, మొత్తం కూడా ట్రాకింగ్ సిస్టమ్, ప్రతి బాటిల్ని ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. ఇక బందర్ విషయానికి వస్తే, బందర్ అంటే ఇప్పుడు గుర్తు వచ్చే కీలకమైన అంశం బందర్ పోర్టు. మీరు అంతకుముందు 2014 టైంలో ఉన్నప్పుడు మీ హయాంలో కూడా శంకుస్థాపన జరిగింది. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి లేదు వాళ్ళు ఏం చేయలేదు, మేము చేస్తాను, వాళ్ళు శంకుస్థాపన చేస్తారు. అంటే ఫైనల్గా బందర్ పోర్ట్ అనేది సాక్షాత్కారం కాకుండా ఉండిపోయింది. వీడు మనం అంచనా పెట్టుకోవచ్చా ఖచ్చితంగా మీ హయాంలో బందర్ పోర్ట్ అనేది జాతికి అంకితం చేసే క్షణాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే మచిలీపట్నం అంటే ఒక పోర్ట్ సిటీ. అవును సార్. మొసలా అనేది ఒక పోర్ట్ సిటీ కింద, బందర్ అంటే ఒక పోర్ట్ సిటీ అనేది నామకరణం. అవును. భారతదేశంలోనే 2వ పోర్ట్ సిటీగా ఉన్నటువంటి మచిలీపట్నాన్ని కాలగర్భంలో నిదానంగా అన్ని తుఫాన్ల వల్ల కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల కానీ టోటల్గా పోర్ట్ అనేది లేకుండా పోయింది. అప్పుడు ఈ పోర్టుని వేరే ప్రాంతాలకి తీసుకెళ్తున్నారనేది మాకు సమాచారం ఉన్న మేరకు 2006లో ఉద్యమం స్టార్ట్ చేసాం. అప్పటికి నేను ఇంకా పొలిటికల్గా కూడా నేను అంత యాక్టివ్గా లేదు. మామయ్య గారు ఉండేవాడు, నేను బ్యాక్గ్రౌండ్ ఉండేవాడు. కేవలం 2 స్టార్ట్ చేసిన ఉద్యమం ఒక మహా ఉద్యమం అయింది. అప్పుడు గోగిలేరుకి వెళ్ళిపోయినటువంటి పోర్టు తిరిగి మళ్ళీ బంధంలో కడతాను రాజశేఖర రెడ్డి గారే స్వయంగా ఏలూరు సభలో చెప్పడం జరిగింది. దాని ద్వారా పోర్టుకి మళ్ళీ మేము తెచ్చుకోగలిగాం. 14లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సీఎం గారి యొక్క కృషితో భూమి లేదు, భూమి అంతా కూడా ఆ రోజు మేము కొంత ఎక్విజేషన్ చేసాం, కొంత ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నాం, కొంత ల్యాండ్ ఏదైతే సీ ఫ్రంట్ ఉందో అదంతా కూడా కొంత చేసుకుని పోర్టు పనులు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేశాం. తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తిగా దాన్ని మళ్ళీ ఆపేసి ఆ నవయుగాన్ని తోలేసి లాస్ట్ ఎన్నికల ముందు ఒక 6 నెలల ముందు కాయ కొడుతున్నట్టుగా ఏదో వచ్చేసారు. అది కూడా లోన్ తెచ్చి ఆ లోన్ కూడా కొట్టేయాలని చూశారు. అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి బాలసౌరి గారు అప్పుడు కూడా ఎంపీగా ఉన్నారు. వారు అప్పుడు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత ఫండ్ని తీసుకురావడం జరిగింది. ఆ ఫండ్తో మనం పనులు స్టార్ట్ చేసుకునేది. ఇప్పుడు చాలా వేగం ఉంది. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద ఎప్పటికప్పుడు రివ్యూలు చేయటం, అవును, ఎప్పటికప్పుడు డైరెక్షన్స్ ఇవ్వడం, దానివల్ల ఇవాళ దాదాపు 65% పోర్ట్ వర్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇయర్ 2026 జూన్ జూలైలో బందర్ ఆపరేషన్స్, షిప్ ఆపరేషన్స్, ఇక్కడ నుంచి పోర్ట్ ఆపరేషన్స్ స్టార్ట్ కాబోతుంది. రైట్. అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, కానీ ఇప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం, అంటే ఆ రెండు కళ్ళు, ఆ 2 లక్ష్యాలు ప్రధాన లక్ష్యాలు. కానీ ఇప్పుడు ఇది కూడా కీలక లక్ష్యమే. ఆ 2 లక్ష్యాలకి 2027లో కల్లా చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు మీరు 2026 చెప్తున్నారు బందర్ పోర్టు. డెఫినెట్గా ఇటు అమరావతికి దగ్గరగా ఉన్న పోర్టు, అటు తెలంగాణకు కూడా దగ్గరగా ఉన్నటువంటి పోర్ట్ అవుతుంది. అవును. అలాగే మేము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కూడా అంటే ఇన్లాండ్ వాటర్ వేస్ ఇక్కడ నుంచి డెవలప్ చేసి కృష్ణా నదికి లింక్ చేసుకోగలిగితే రేపు అమరావతికి డైరెక్ట్ ఇక్కడ నుంచి మన వాటర్ ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే రోడ్ ట్రాన్స్పోర్ట్కి వాటర్ ట్రాన్స్పోర్ట్కి దాదాపు 90 times డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. ఓకే. దానివల్ల మనం ఇన్లాండ్ వాటర్ వేస్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా ఉంది కాబట్టి దానికి ముందుకెళ్ళడానికి కూడా ఇది అవకాశాలు. ఇంకా భారీ ప్రణాళికలు ఉన్నాయి. ఇది కొత్తది సార్ మీరు ఇప్పుడు చెప్తుంది, వెరీ ఇంట్రెస్టింగ్ కూడా. దాంతోపాటు ఒక ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా, ఇప్పుడు పోర్ట్ బేస్డ్ పార్క్స్ కానీ మాకు ల్యాండ్ కూడా ఉంది. ఆ ల్యాండ్ కూడా రాబోయే కాలంలో ఇండస్ట్రీస్కి ఇచ్చి, అటు ఇండస్ట్రీస్గా, ఇటు పోర్టు పరంగా, ఇటు టూరిజంగా ఈ 3 కూడా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తాం. ఏదైతే గతంలో మేము నిర్మాణం చేసినటువంటి G+3 హౌసెస్ లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు చేయలేదు, ఆ G+3 హౌసెస్ అన్నీ కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి తీసిస్తున్నాం. అట్లాగే ఇప్పుడు మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ని రాబోయే 4 రోజుల్లో కంప్లీట్ అయిపోతుంది. దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం. ఫిష్ ఏదైతే పోర్ట్ ఉందో పోర్ట్ను కూడా త్వరలోనే స్టార్ట్ చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ కల్లా కంప్లీట్ అవుతుంది. ఓకే. అట్లాగే టూరిజం కింద ఒక కొత్త ఆవిష్కరణకి మంగినప్పుడు బీచ్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే కొన్ని ఇండస్ట్రీస్ కూడా మనం ఇప్పుడు ఆల్రెడీ ఒక షిప్పింగ్ కంపెనీ, షిప్ యార్డ్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ కంపెనీ మచిలీపట్నంలో షిప్ యార్డ్ పెడతానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఏదైతే మనం పార్క్ అనుకున్నాం, పార్క్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక కీలకమైనటువంటి ప్రాజెక్ట్కి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా వస్తే ఒక అద్భుతమైనటువంటి ఎంప్లాయ్మెంట్కి, అట్లాగే ఇక్కడ ఇండస్ట్రీస్కి చాలా అవకాశాలు వస్తాయి. అట్లాగే మేము ఇప్పుడు రైల్వే లైన్ కూడా మచిలీపట్నం టు రేపల్లెకి సంబంధించి మొన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రైల్వే మినిస్టర్ గారు కలవడం జరిగింది. వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి ఇమ్మని మొన్న పిలిచారు, టెండర్ కూడా పిలిచారు. ఇప్పుడు పోర్టు కానీ తర్వాత ఇప్పుడు ఫిషింగ్ హార్బర్ సిద్ధమైపోయింది అంటున్నారు. ఇప్పుడు ఈ రైల్వే లైన్ కూడా స్పెషాలిటీ ఉండటం. అవును. ఓకే. ఇండస్ట్రియల్ పార్క్ 1 year టైం అవుతుంది అన్నారు. ఆ సర్వే కానీ దాన్ని పెడతాకి 1 yearలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ సర్వే రిపోర్ట్ తెప్పించుకుని ఇమీడియట్గా శాంక్షన్ తెచ్చుకోగలిగితే ఓకే ఈ టర్మ్లోనే దానికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది. సార్ ఇప్పుడు ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ, జనసేన మీరు ఉన్నారు. ఈ పొత్తు ధర్మం ఎలా ఉంది? కోఆర్డినేషన్ అంతా పర్ఫెక్ట్గానే కొనసాగుతుందా? చాలా బాగుందండి. కింద ఉంటే చిన్న చిన్నవి ఉంటాయి, ఒక కుటుంబం అన్నాక అన్నదమ్ముల మధ్య చిన్న చిన్నవి ఉంటాయి, అలాంటివి తప్ప మాకైతే ఎక్కడ కూడా డిఫరెన్సెస్ లేవు. ముఖ్యమంత్రి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక చక్కటి డైరెక్షన్ ఇచ్చారు మాకు, ఎలా ముందుకెళ్ళాలి, పదవుల పంపకాల్లో కానీ నామినేటెడ్ పోస్టులో కానీ ఎవరు ఎట్లా మనం ముందుకెళ్ళాలనేది సీఎం గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు మంచి డైరెక్షన్ ఇచ్చారు. దాని ప్రకారమే మేము షేర్ చేసుకుని ముందుకెళ్తాం జరుగుతుంది. ఎక్కడైనా చిన్న చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మా నాయకులు దాన్ని సమానం చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించిన వల్లభినేని వంశీ, కొడాలి నాని అరెస్టుల వ్యవహారం, ఇప్పుడు ఆయన అరెస్టుతో కొంత కేడర్ సంతృప్తి చెందారా? కేడర్ సంతృప్తి అంటే వాళ్ళు చేసిన పాపం ఎవరి వెంటాడుతుంది, అది వదలదు. వాడికి ఆ కర్మ పట్టింది కాబట్టి ఆ రోజున ఆ రకంగా మాట్లాడారు. కన్న తల్లి లాంటి పార్టీ హౌస్ మీద దాడి చేశారు. ఇవన్నీ కూడా వెంటాడుతుంది. డెఫినెట్గా వాళ్ళు చేసిన పాపాలు ఏది కూడా వదలవు. ఇప్పుడు అంత గౌరవం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు, వారికి ఇవ్వాల్సినట్టు చాలా గౌరవం ఇచ్చి వారికి అన్ని అవకాశాలు ఇస్తే వాళ్ళు రకంగా దుర్మార్గమైన కార్యక్రమం చేస్తారు. ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తారో అందరూ కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు, అది వెంటాడుతూనే ఉంటుంది. అంటే అనారోగ్యం కారణంగా కొడాలి నానిని వదిలేశారా? నిజానికి సమయం రావాలి. ఓకే. ఇప్పుడు మా బందరోడు కూడా ఉన్నాడు, బియ్యం కొట్టేశాడు. తన భార్య పైన ఆరోపణలు చేస్తున్నారు, మహిళను చూడకుండా అన్నట్టు మీ అపోనెంట్ పేరుని నాని. ఆరోపణలు ఏంటి? ఇప్పుడు ఆయన భార్య పేరు మీద అది పెట్టావు. ఓకే. 8,000 బస్తాల బియ్యం పోయినాయి. 8,000 బస్తాలంటే మామూలు బియ్యం కాదు, పేద ప్రజలకు వాసం బియ్యం కొట్టేసావు. పోయినాయి అని చెప్పి డబ్బులు కట్టావు వెళ్ళి, మరి దొంగ ఎవరు? రైట్. ఇప్పుడు ఎవరైనా డబ్బులు కట్టినా ఆ భార్య పేరు పెట్టే కదా, భార్య మరి దాంట్లో బాధ్యత అవుతుంది. దాని వెనక నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు బాధ్యత అవుతావు. రైట్. కాకపోతే అది కేసులో ఏదో మతలబు చేసుకుని బెయిల్ తెచ్చుకున్నారు తప్ప వాళ్ళు చేసిన పాపం ఎక్కడ వెంటాడుతూనే ఉంటుంది. ఓకే.
రైట్. అంటే ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్, వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్ర 2047 అంటూ చంద్రబాబు నాయుడు గారు ఒక ఎయిమ్ పెట్టుకున్నారు. ఆ ఎయిమ్ సాధన దిశగా మీరందరూ చేస్తున్న ప్రయత్నం ఏంటి సార్? గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకెళ్ళి మన జీడిపి, స్టేట్ డొమెస్టిక్ ప్రాపర్టీని ఏ రకంగా మనం పెంచుకోవాలి. ప్రజెంట్ లాస్ట్లో వాడు మనకు వదిలినప్పుడు ఎంతలో ఉన్నాం, 8%కి దింపేశాడు. ఇవాళ దగ్గర 12%కి మనం తీసుకురాగలుగుతున్నాం. అయితే ఏ రంగాల్లో మనం ఇంకా గ్రోత్ తీసుకురాగలం? అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, అలాగే మన యానిమల్ హస్బెండరీ, ఈ కాకుండా ఇండస్ట్రీ, అలాగే సాఫ్ట్వేర్కి సంబంధించిన ఇండస్ట్రీస్ కానీ ఇలాంటివి ఏ ఏ రంగాలు మనకు ఉన్నాయి, వాటిని ఎంత మనం ముందుకు తీసుకెళ్ళి వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి వాటిని ప్రమోట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తే ఆ రకంగా మన యొక్క డొమెస్టిక్ ప్రాపర్టీని మనం పెంచుకోవచ్చు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవచ్చు. ఆ ఆలోచనతోనే ముఖ్యమంత్రి గారు విజన్ 2047 ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ పెంచడానికి మనకున్నది రాయలసీమ ఏరియాకు వాటర్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి దానికి సంబంధించి ఇవాళ పోలవరం, బనకచెర్ల ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇవాళ నదుల అనుసంధానానికి ఇది చాలా కీలకమైనటువంటిది. దాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ముఖ్యమంత్రి గారు దానికి అడుగులు వేస్తూ ఉన్నారు. అలాగే ఇవాళ ఇండస్ట్రీ పరంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు రాయలసీమ ఏరియా ఉంది. ఇవాళ మనకి చాలా డిఫెన్స్కి సంబంధించి కానీ, డ్రోన్స్ కానీ, రేపు రాబోయే కాలంలో కొన్ని దేశాల్లో ఉన్నటువంటి ఆంక్షల వల్ల కానీ ఇవాళ ఆ దిశగా మనం వెళ్ళగలిగితే డెఫినెట్గా అద్భుతంగా మనం ఆ రాయలసీమ ఏరియాను కూడా డెవలప్ చేసి చూసాం. కియా మోటార్స్ వచ్చాక కానీ అక్కడ హార్టికల్చర్ని ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించడం వల్ల కానీ మన మహానాడు వేదిక పైన కూడా చంద్రబాబు గారు ప్రకటించారు రాయలసీమ డిక్లరేషన్. ఈస్ట్ వెస్ట్కి పోటీగా వచ్చింది. వెనకున్నటువంటి అనంతపురం, ఎడారిగా ఉన్న అనంతపురం ఇవాళ ఈస్ట్ వెస్ట్ గోదావరికి దగ్గరగా మరి అవి కూడా గ్రోత్ అయిందంటే పంట దిగుబడి ఇంకా చాలా బాగుంది. ఇంకా ఉంది అనంతపురం కానీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అదే ఆలోచిస్తున్నారు, ఆ బెల్ట్ అంతా కర్నూలు కానీ, ఓరకల్ నుంచి బెంగళూరు. ఇప్పుడు అభివృద్ధి చేయాలని మనకు తలంపు ఉంటే చాలు. ఇప్పుడు ఇసుకలోనైనా అంటారు కదా, ఇసుకలోనైనా మన చెట్లు మొలిపించవచ్చని. ఇప్పుడు అలాంటి కరువు జిల్లాల్లో పనులు జరుగుతున్న, అభివృద్ధి జరుగుతుందంటే మీ సంకల్పం, అంటే మీ ఫోర్కాస్ట్ ఏదో చెయ్యాలి మనం అన్నది. అవును. ఇప్పుడు ఆ రకంగా అక్కడ ఆ ప్రాంతాలు డెవలప్ అవుతున్నాయి. అలాగే ఇప్పుడు ఎయిర్పోర్ట్స్ కూడా ఏదైతే ఇవాళ కొన్ని భారతదేశానికి ఎక్కువగా ఎయిర్పోర్ట్ ఫ్లైట్స్ వచ్చేదానికి ఉంది, దానికి హబ్బు కింద మనది ఏర్పాటు చేసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన కూడా చేస్తా ఉన్నారు. అవును, ఇవన్నీ కూడా కార్యరూపం దాలిస్తే అవును మీ ఎంపీ పౌర విమానయాన మంత్రిగా ఉండడం కొంత అడ్వాంటేజ్ ఈ విషయంలో. అవును, విజన్ 2047 ముఖ్యమంత్రి ఆలోచనకు తగిన విధంగా ఆ రోజు చాలా మంది అన్నారు విజన్ 2020 అంటే చాలా మంది రిజల్ట్స్ కనిపించాయి అందరికి. మన తెలంగాణ, హైదరాబాద్ మనం చూస్తే విజన్ 2020 ఏంటనే కనిపించింది. అదే కాకుండా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మన వాళ్ళు ఉన్నారు. అంటే ఆ రోజు బాబు గారు వేసినటువంటి బీజం. అవును, అట్లాగే 2047 కూడా రేపు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ మనం ఆ రోజు హైటెక్ సిటీ కంప్యూటర్ కూడు పెడతాయి అన్నారు. అవును, అప్పుడు ఎవరికి అర్థం కాదు. అవును, కానీ అది ఒక విప్లవం. ఆ విప్లవం ఏ రకంగా వెళ్ళిందో మనం చూసాం. అలాగే ఈ క్వాంటమ్ ఏదైతే ఉందో, అవును, క్వాంటమ్ వ్యాలీ దాదాపు 80 times స్పీడ్ ఉంది దాంట్లో. దానివల్ల ఎంత పెరుగుతుందో ఒకసారి మనం. అవును, ఎప్పుడు బీచ్ ఫెస్టివల్స్ అంటే ఏదో గోవా కోసం మాట్లాడుకోవటం, మరి అయితే ముంబై మాట్లాడుకోవటమే, కానీ మళ్ళీ ఆ కళని ఇక్కడికి తీసుకొచ్చారు. ఏంటి ఇది? అంటే ఎవరిది ఐడియా? ఈ థింక్ ట్యాంక్ ఎవరు ఈ విషయంలో? అంటే ఇది మేము ఈ ప్రాంతంలో పుట్టాము, ఈ ప్రాంతంలో పెరిగాము. మనకున్నటువంటి వనరుల్ని దాన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనేది చిన్నతనం నుంచి కూడా ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. దానికి మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మాకు చాలా ప్రోత్సాహమైంది, తోడైంది. దాంట్లో భాగంగానే టూరిజంకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో నేను 14-19లో కూడా నేను ఇక్కడ చూడడం జరిగేది. అప్పుడు కొంత చాలా డెవలప్మెంట్ చేసాం. దానివల్ల పబ్లిక్ రావడం కానీ, టూరిస్ట్ రావడం కానీ జరిగేది. ఇంకా కొన్ని మౌలిక వసతులు కల్పించడానికి ఆ రోజున ఒక 10 crores నేను మళ్ళీ శాంక్షన్ చేసాం. 10 crores అప్పుడు వర్క్ చేసాం. ఇంకో 10 crores శాంక్షన్ చేసాం. అప్పుడు కూడా 18లో బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసాం. దాదాపు 9 to 10 lakhs వరకు వచ్చారని అప్పుడు ఉన్నటువంటి మాకు అంచనా. 3 రోజుల్లో అన్ని రోడ్లు జామ్ అయిపోవడం కానీ ఇవన్నీ కూడా చూసాం. అందుకని అప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్, ఎందుకంటే యాక్చువల్ 2018లో చేసినప్పుడు చాలా మంది వచ్చారు. బాగుంది ఇక్కడ బీచ్లో, మేము కొన్ని రిసార్ట్స్ కడతాం, కొన్ని బోటింగ్ పెడతామని చెప్పి చాలా మంది వచ్చారు. కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్లో వాళ్ళు అసలు బీచ్నే మూసేశారు, లోపలికి కూడా రానివ్వకుండా అడ్డం కట్టేశారు. అలా ఒక వాంటెడ్గా చేశారు. దాన్ని మళ్ళీ మేము వచ్చిన తర్వాత తిరిగి మళ్ళీ ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలి. ఎందుకంటే సేఫెస్ట్ బీచ్, ఇక్కడ సముద్ర స్నానం చేసినా కూడా భయం ఉండదు. అట్లాగే
ఈ 980 ఏంటి సార్ అలలు గట్ట కొంచెం తక్కువగా వస్తాయి ఎత్తు గట్ట తక్కువ ఉంటుంది, కొద్దిగా షాలో బీచ్ అనమాట. ఓకే, దానివల్ల మనకి ఎక్కువగా ఇబ్బంది అవ్వదు. అలాగే మనకి ఈ కోస్టల్లో కూడా బెస్ట్ బీచ్ కింద అవుతుంది, అమరావతికి దగ్గర బీచ్ అవుతుంది. అవును, గేట్వే కదా, హైదరాబాద్ కూడా దగ్గర బీచ్ అవుతుంది. అందుకని దీన్ని ఒకసారి అందరికి తెలియజేయాలా, ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ప్లేస్ ఉంది, దీనికి ప్రాచుర్యం కల్పించాలని ప్లాన్ చేసుకుని రేపు ఫ్యూచర్లో వచ్చే డెవలప్మెంట్లో అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కొంత సపోర్ట్ తీసుకోగలిగితే, స్టేట్ గవర్నమెంట్ నుంచి కొంత తీసుకోగలిగితే దాదాపు 1000 నుంచి 1500 కోట్లు ఇన్వెస్ట్మెంట్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ రిసార్ట్స్ కానీ, హోటల్స్ కానీ, స్టార్ హోటల్స్ కానీ రావడానికి అవకాశం ఉంది. మరి ఇప్పుడే కందులు దుర్గేష్ గారు కూడా మాట్లాడారు దీని గురించి. వాళ్ళు ఇంకో 2 ప్రపోజల్స్ పంపించే దాంట్లో డెఫినెట్గా మచిలీపట్నంకి శాంక్షన్ తీసుకొస్తామని చెప్పారు. మీ నియోజకవర్గం, మీరు పుట్టిన ఊరు, మీరు అనుకున్న లక్ష్యాలు సాధన దిశగా మరింత ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ కొల్లి రవీంద్ర గారు. ఏడాది పాలన భాగంగా మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.